నిరుద్యోగులపైన పోలీసుల నిర్బంధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ టీఎస్పీఎస్సీ ఏదైతే టీజీపీఎస్సీని ముట్టడిస్తారని చెప్పి ఒక చిన్న చర్చ నడుస్తుందో ఆ చర్చను తీసుకొని పోలీసులు అలర్ట్ అయ్యి ఇలా నిరుద్యోగులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మిత్ర ఉన్నారు. వారి మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు పోలీస్ కస్టడీలోకి తీసుకుంది. ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే కేవలం ఇలా మీరు పిలుపుకిచ్చిరు, ముట్టడికి పిలుపునిచ్చిరు అని చెప్పి అరెస్ట్ చేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గమైన పాలన కాంగ్రెస్లో నిరుద్యోగులపైన ఇంత నిర్బంధం చేస్తూ ఉందా? మాట్లాడడంతో ఏం చెప్తుందో ఏం మాట్లాడుతుందని చెప్పండి అమ్మా. ఎందుకు అరెస్ట్ చేశారంట మిమ్మల్ని? సార్ నాకు ఆ ధర్నా పిలుపు గురించి కూడా తెలియదు సార్. నేను సాటర్డే రోజు అంటే సూసైడ్ అటెంప్ట్ చేసిన, నా హెల్త్ కండిషన్ కూడా వాళ్ళకి తెలుసు, ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకి అవుతున్నాయి. అలాంటి టైంలో నా కండిషన్ తెలుసుకొని మీరు అరెస్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నా సిచ్యువేషన్ అంటే మీరు తెలుసుకోకుండా అసలు అమ్మాయి అందులో పార్టిసిపేట్ చేస్తుందా లేదా నా పేరు ఉందంట సార్. నా పేరు ఉంటే అరెస్ట్ చేస్తారా? నిజంగా అసలు పార్టిసిపేట్ చేస్తే ఆలోచించాలి. మా ఇష్యూ మేము జెన్యున్గా వచ్చి మాట్లాడుతుంటే మార్నింగ్ 7 o'clock అట్లీస్ట్ నేను బ్రష్ కూడా చేయలేదు, కనీసం మొహం కూడా కడుక్కోలేదు. నేను ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మెడిసిన్ కూడా వేసుకోనియకుండా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకొని పోవడం ఎంతవరకు న్యాయం సార్? ఎంత అంటే నాకు మెంటల్ ప్రెషర్ అవుతుంది. ఒక్క నిమిషం సార్ ఆలోచించాలి. మీరు తీసుకెళ్లే ముందు నిజంగా ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీరు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతా. నా చుట్టుపక్కల నేను రెంట్ అడుకుంటా సార్, హాస్టల్ కూడా కాదు, రెంట్కు ఉంటే పక్కన ఉండే వాళ్ళు ఏంటి ఈ అమ్మాయి దగ్గరకు పోలీసు వాళ్ళు వచ్చిపోతున్నారు అంటే నేనేమైనా ఇంకా వస్తున్నాయి, నేనేమైనా తీవ్రవాదినా లేకపోతే ఇంకేదన్నానా? ఇదే నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్. నాలాంటి ఒక అమ్మాయిలు రోడ్డు మీద ఏమంటే చాలామంది ఉన్నారు, రేప్ కేసులు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి, అలాంటి వాడి మీద పెట్టొచ్చు కదా సార్. నన్ను అంతమంది పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయి అంత ఇది చేసే బదులు కొంచెం ఆలోచించాలి. నాకైతే మస్తు ప్రెజర్ అయింది సార్. ఎందుకు వీళ్ళు మానసికంగా ఇంత చంపుతున్నారు? నాకు ప్రమేయం లేదు, ఎందుకు పదే పదే నన్ను తీసుకెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ విషయం గురించి నేను సార్తో మాట్లాడదాం అనుకున్నా, బట్టి సార్తో అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారితో, కానీ టైం లేకుండే. బట్ మళ్ళీ నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడి నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నా సార్. మాట్లాడితే తీసుకొని పోతున్నారు, అరెస్టులు అంటున్నారు. ఇది ఎక్కడ సార్? ఇది కరెక్ట్ కోసం కేవలం ముట్టడికి పిలుపునిచ్చిరు అని చెప్పి దాన్ని నేపథ్యం తీసుకుని అరెస్ట్ చేసిరా? మీరు అందులో భాగంగా నేను లేను సార్. నా పేరు ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళండి, నేను దేనికన్నా రెడీ. మీరు నా కాల్ లెటర్ తీసుకోండి, నా ఫోన్ తీసుకోండి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను నా కాల్ లెటర్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు నేను ఇంత చెప్తున్నా కూడా మీరు వస్తారు, పట్టుకొని పోతారు, సీదా నా రూమ్ దగ్గరికే వస్తున్నారు. ఎట్లుంటుంది సార్? నేను ఎన్నో కళలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతం నుంచి ఇట్లుంటే నన్ను ఒక తీవ్రవాదం చేస్తున్నారు. మీరే నన్ను కావాలని చెప్పేసి నన్ను సావక చచ్చిపో అని చెప్పేసి మెంటల్గా మీరు ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్ ఏం లేదు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టమన్నదే మా డిమాండ్. అదే విషయం అక్కడి నుంచి తీసుకొని వచ్చారు నన్ను సెక్రటరియేట్కి, పోలీస్ జీప్లోనే సెక్రటరియేట్కి వెళ్ళిన. బట్టి సార్తో కూడా నేను మాట్లాడిన. అయితే సార్ చెప్పింది ఏంటిదంటే డిసెంబర్కి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తున్నాము, పోస్టులు కూడా పెంచే ఆలోచనలోనే ఉంది, అది కొంచెం టైం పడుతుంది అన్న వేలో టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి సార్తో మాట్లాడారు. అంటే మొన్న చూసినామమ్మ, నా ముంగట్నే మీరు సూసైడ్ చేసుకో ప్రయత్నం చేసిరు. దేనికోసం? అంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, దేనికోసం సూసైడ్ అటెంప్ట్ చేసిరు? సార్ ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కానీ ఇంత దూరం వచ్చాము సార్. జాబ్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ ఏమంటారు ప్రైవేట్ జాబ్ చేశాను హైటెక్ సిటీలో. నాకు ఎంబీఏ, నాకు కూడా క్వాలిఫికేషన్ ఉంది, ప్రైవేట్ జాబ్ కూడా చేయగల కెపబిలిటీ ఉంది. కానీ నేను ఒక ఎస్టీ అమ్మాయిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చా. గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికన్నా కలే కదా సార్. ఆ కళతోనే నేను ఇంత దూరం రావడం జరిగింది, నాకంటూ ఒక జాబ్ వస్తుంది అన్న వేలో. అయితే అదే రోజున సేమ్ సిచ్యువేషన్, పిఎస్కే తీసుకొని పోయిండ్రు, పొద్దున్న తీసుకొని పోయిండ్రు, అర్ధరాత్రి 8 గంటల సేపు ఉంచారు. అదే టైంలో రేవంత్ రెడ్డి సార్ ఏంటిదంటే యాజ్ పర్ షెడ్యూల్స్ ఎగ్జామ్స్ అలా జరుగుతాయి అంటే 10 రోజుల్లో సిలబస్ ఏం కంప్లీట్ చేసాం సార్. మెంటల్ స్ట్రెస్ అవుతున్నాం, వల్ల అయితే లేదు. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇచ్చేసరికి నా మైండ్ యాక్సెప్ట్ చేసుకోలేకపోయినా ఇక లైఫ్ ఇంతే అయిపోయింది అని చెప్పేసి ఇక అప్పటికప్పుడు డోలో 650 టాబ్లెట్స్ వాటర్లో కలుపుకొని తాగేసిన సార్. ఎందుకమ్మా మీకోసం ఏర్పడిన ఈ కాంగ్రెస్ పాలన ఇంత నిర్బంధం చేస్తూ ఉంది? పోలీస్ వ్యవస్థతో కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా అరెస్టులు చేస్తూ ఉంది. మహిళ మీ పైన కూడా అరెస్టుల మీద అరెస్టులు, మీ ఇంటికి వచ్చి మీరు చెప్పినట్టు కూడా చేస్తూ ఉంది. ఏం చెప్తారు ఇవాళ? అంటే ఒక నిరుద్యోగ, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్తారు?
సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్గా చెప్తున్నా, మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం నీళ్లు నిధుల నియామకాలు. ఈరోజు నీళ్ళని పట్టించుకుంటారు, నిధులను పట్టించుకుంటారు. నిరుద్యోగులు ఏం పాపం చేశారు సార్? మా రిక్వెస్ట్ రోడ్ల మీదకి రాకముందే వీళ్ళ పరిస్థితి ఏంటని మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే సానుకూలంగా స్పందిస్తే ఇంత దూరం రాం కదా సార్. ఒక్కసారి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది ఎంతవరకు నిజమో ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి సార్. మా మీద నిర్బంధాలు చేయడం కాదు సార్. నిర్బంధించడం వల్ల వచ్చేది ఏం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. మీరు దయచేసి సానుకూలంగా స్పందించి ఇప్పటికైనా మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతా అనేసి అన్నందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ ఇలాంటి నిర్బంధాలు పెట్టొద్దు సార్. మాకు కొంచెం స్వేచ్ఛనివ్వండి, మాట్లాడే స్వేచ్ఛనివ్వండి. కనీసం ఒక మనిషికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛనైనా ఇవ్వండి సార్.